नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అలాగే స్టూడెంట్స్ అందరికీ షీటీకి సంబంధించి అవగాహన కల్పించడం, సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి మనము ప్రజలతో మమేకమవడానికి, సమాజంలో నేరాలను తగ్గించడానికి, సమాజంలో యువతకి సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల గురించి అవగాహన కల్పిస్తూ వారిని నేర నియంత్రణలో భాగస్వామ్యం చేసేటటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన జాగృతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ జైలు కూడా పంపించే అవకాశం ఉంది. సో ఇవి డిఫరెంట్ వాటికి డిఫరెంట్ పనిష్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీజింగ్, ఎంబరాసింగ్, హ్యూమిలియేటింగ్ 6 months, అసాల్టింగ్ ఆర్ యూజింగ్ క్రిమినల్ ఫోర్స్ 1 year పనిష్మెంట్, రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ 2 years, గ్రీవియస్ హర్ట్ 5 years. ఒకవేళ ఈ ర్యాగింగ్ ఇన్సిడెంట్ వల్ల ఎవరైనా చనిపోతే 10 years జైలు పనిష్మెంట్ ఉంటుంది. సో ఇది ఒక యాక్ట్ వచ్చింది, ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997. దానిలో ముఖ్య ఫీచర్స్ ఏంటి అంటే కంపల్సరీ ఎవరైనా ర్యాగింగ్లో పాల్పడినట్టయితే ఆ స్టూడెంట్ని ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి తొలగించాలనేది ఒక సెక్షన్ ఉంది. అదేవిధంగా ఆ ర్యాగింగ్ ఇన్సిడెంట్ దానిపైన హెచ్ఓడి ఒక ఎంక్వైరీ చేసి అది నిజమని తేలితే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇంటిమేషన్ ఇవ్వచ్చు, వారు ఫర్దర్గా క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ ర్యాగింగ్ జరుగుతుందని తెలిసినా కూడా ఆ కన్సర్న్ వార్డెన్ కానీ లేకపోతే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కానీ క్రిమినల్ యాక్షన్ కొరకు మనకు రిపోర్ట్ చేయకుంటే వాళ్ళని కూడా లయబుల్ చేశారు. అంటే ఈవెన్ ఫ్యాకల్టీ కూడా వెనెవర్ దే కమ్ అక్రాస్ అన్ ఇన్సిడెంట్, మీ దగ్గర చదువుకున్న పిల్లలు సైబరాబాద్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా స్వాగతం సార్ నమస్కరిస్తున్నాం. అలాగే రిజిస్టర్ గారు సార్, పీసీ గారు, తర్వాత షర్ఫాద్ డీసీపీ గారు సార్ వేదికగా అమలు చేస్తున్నాం సార్. స్వాగతం కూడా ఉండేటటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి, కళాశాల యాజమాన్య బాధ్యతల గురించి మీ ద్వారా వీళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈరోజు మనము విద్యార్థులందరి ద్వారా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. మరియు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం గాను ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని, ఇక్కడ ఈ చూడచక్కనటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇప్పటి వరకు జరిగినటువంటి గత గంటన్నరగా ఉండేటటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి, కళాశాల యాజమాన్య బాధ్యతల గురించి మీ ద్వారా వీళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈరోజు మనము విద్యార్థులందరి ద్వారా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. మరియు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం గాను ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని, ఇక్కడ ఈ చూడచక్కనటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇప్పటి వరకు జరిగినటువంటి గత గంటన్నరగా సైబరాబాద్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా స్వాగతం సార్ నమస్కరిస్తున్నాం. అలాగే రిజిస్టర్ గారు సార్, పీసీ గారు, తర్వాత షర్ఫాద్ డీసీపీ గారు సార్ వేదికగా అమలు చేస్తున్నాం సార్. స్వాగతం కూడా చేతుల్లోనే బలవుతున్నరమ్మా.
సమయభావం వల్ల మరి సౌండ్ ఎఫెక్ట్ వల్ల కాస్త చింతిస్తున్నాం సార్. పెద్దలు ఉన్నారు మమ్మల్ని పాలన నుంచి వచ్చిన నకియాడు ఆడవాళ్ళ గడవ నుంచి చేతిలాకి వెళ్ళడం వంటి చేస్తున్నారు. వీడికి శిక్ష తప్పదు. కోటి చట్టం గారికి చుట్టం కాదు, చట్టం తప్పని దాన్ని చేసుకుంటూ అవుతుంది. ఇది కోర్టుకు తీసుకుపోవాల్సింది. వీళ్ళిద్దరికీ మా సైబర్ ఒక మాట సార్, సార్ నేను చాలా పేదోడి సార్, మస్తు కష్టపడి నా కొడుకు పెంచుకుంటున్నా సార్. జరగాన్ని ముట్టకుండా దండం పెడతా. ఒక పూట బస్సులో నుండి అప్పులు చేసి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కాలేజీ పంపుతున్నారు. వారికి మీరు ఇచ్చే గౌరవం బాగా చదువుకొని గొప్ప పేరు రావడమే. ఇక మీద ఇలాంటి తప్పు చేయకుండా చూసుకోండి. ఇలాంటి తప్పు చేసినట్టయితే మీకు వాడికైతే పడుతుంది. మొదటి తప్పుగా మిమ్మల్ని చేయడం జరుగుతుంది. జాగ్రత్త. మరి ఇప్పుడు ఒక సిగ్నేచర్ చేసేదండి. థ్యాంక్ యూ. రకరకాలుగా ఇబ్బందులు పడతాడు. తర్వాత హైదరాబాద్ పోలీస్ వారిచే కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మంచిగా చదువుకొని తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఇలా ఉండగా మరి మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. మన సంస్కృతిని ఇతర దేశస్తులు స్వీకరిస్తూ ఉంటే మనం మాత్రం మన సంస్కృతిని స్వీకరించి ర్యాగింగ్ అనే పెనుభూతంతో ఇతరుల మనస్సులను గాయపరుస్తున్నాం. వారు ఆత్మహత్య చేసుకునే విధంగా మనం చేస్తున్నాం. కాబట్టి ర్యాగింగ్ అనేది ఎలా ఉంటుంది, ర్యాగింగ్ గురైన వాళ్ళు పోలీసులను ఏ విధంగా అప్రోచ్ కావచ్చో ఈ చిన్న నాటకం ద్వారా మనం చూద్దాం. రంగీరంగయ్య దంపతులకు ఒక్కగానొక్క కొడుకు గణేష్. మరి ఆ రంగయ్య నా కొడుకు బాగా చదవాలి, బాగా ఎదగాలనే ఉద్దేశంతో పట్నం
చూస్తున్నాం. ఎందుకు భయపడుతున్నావే? ఇలాంటి వెరుల శిక్ష పడాలంటే నాకు షీటింగ్ నంబర్ ఐడియా ఉంది, మీరు ఇక్కడ నించోని కాల్ చేసేస్తాను. హలో సార్, ఇక్కడ కొంతమంది కుర్రాలు ఏర్పిస్తున్నారండి. రాజేంద్ర నగర్ బస్ స్టాప్ సార్. మీరు అక్కడే ఉండండి, భయపడకుండా. కొంచెం తొందరండి సార్, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఓకేనమ్మా, మా సిటీ పోలీసులు మఫ్టీలోనే వస్తారు, వాళ్ళు అక్కడే ఉండేటట్టు అలానే మేనేజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కాల్ చేసినానంట, వస్తున్నారు. ఈ విధంగా ఆ తెలివి అమ్మాయి సిటీ వాళ్ళకు కాల్ చేస్తుంది. సరే, నిలబడడానికి వస్తున్నారే అమ్మాయిలు కావాలంట. ఏంటో వాడు అట్లా కూర్చున్నాడు కోతిలాగా. ఏదో అమ్మాయి పొగుడుతుంది. నిన్నే పొగుడుతున్నామండి. ఏంటి ఇప్పటిదాకా ఏదో అన్నారు? వెళ్దాం. చాలా అందంగా ఉన్నాయి. దూర తిరుగుతారు కదా. సరే వెళ్దాం, టికెట్ బుక్ చేస్తారా? మరి అలా మేనేజ్ చేయగానే సిటీ పోలీసులు మఫ్టీలో వచ్చి వారిని అరెస్ట్ చేశారు. నాకు దొంగ సిటీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధిస్తారు. మరి గణేష్ వాళ్ళ తండ్రి విషయం తెలుసు. Use of gestures, visible representation, symbols, and not just verbally, non-verbal also. If some kind of abuse is there, it also comes under ragging, which is conducted by the seniors against the juniors. There was this study which was conducted in the year 2017. The Supreme Court has formed one panel in which it was found that about 84% of students do not. Good afternoon, all friends. I am really very happy to be here in this prestigious university, which has a long history, long tradition of producing so many civil servants and scientists, agricultural scientists, who are doing research in this field all over the world. Today, as part of anti-ragging initiative, your university. Good afternoon, all friends. I am really very happy to be here in this prestigious university, which has a long history, long tradition of producing so many civil servants and scientists, agriculture. చట్టం గురించి, ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రావిజన్స్ గురించి, వాటి వల్ల కేసులో ఎదుర్కొంటే ఉండేటటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి, కళాశాల యాజమాన్య బాధ్యతల గురించి మీ ద్వారా వీళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం కోసం ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ఎలక్షన్ సమయంలో మీరు ఎంత బిజీ ఉన్నప్పటికీ ఈ టైం కేటాయించినందుకు ఈ విద్యార్థులందరి ద్వారా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాము. Your university is conducting this program so that all the children, all the students will know about ragging, how to report such incidents of ragging, and also about sheetings. And regarding all this, we wanted to conduct a awareness program. The Vice Chancellor was kind enough and the Registrar was kind enough to give us this opportunity. So first I will tell about ragging of the seniors in college or school against the juniors. It includes all types, like it also includes verbal or physical abuse or bullying juniors, use of gestures, visible representation, symbols, and not just verbally, non-verbal also. If some kind of abuse is there, it also comes under ragging, which is conducted by the seniors against the juniors. So there was this study which was conducted in the year 2017. The Supreme Court has formed one panel in which it was found that about 84%
our students do not report incidents of ragging because they are fearful that the seniors will retaliate, or they are fearful that no action will be taken, or the rest of the students will not become their friends. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చాలా మంది రిపోర్ట్ చేయట్లేదు ర్యాగింగ్ ఇన్సిడెంట్స్. यूनिवर्सिटी में रैगिंग के ऊपर कॉन्फ्रेंस लिया था. इसमें पूरे फर्स्ट ईयर के बच्चे और सेकेंड ईयर बच्चे एग्रीकल्चर जो कर रहे हैं बच्चे आया था. पहले अभी रैगिंग के खिलाफ क्या क्या स्टेप्स ले रहे हैं, सुप्रीम कोर्ट का जजमेंट क्या है, अगर कोई भी रैगिंग में शामिल हुआ है तो उनके ऊपर केसेस रख के उनके गिरफ्तार करते हैं और उनका कॉलेज भी सस्पेंड होता है. तो ये पूरा उनको जानकारी के लिए हमने किया है. और शी टीम्स के ऊपर और कोई लड़कियों को चिढ़ाया तो कैसे उनके ऊपर केसेस होता है वो भी पूरा सब कुछ बताया था. और ट्रैफिक रूल्स भी हमने ये बच्चे को समझा दिया था. ऐसे हम पूरा शमशाबाद जोन में हर कॉलेज में रैगिंग के ऊपर अवेयरनेस और शीटिंग के ऊपर अवेयरनेस दे रहे हैं. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు మరియు 2-3 సంవత్సరం విద్యార్థులకు ఈ ర్యాగింగ్ గురించి వారికి అవగాహన కల్పించడానికి కోసం ఇక్కడ మనం ఈ సదస్సు పెట్టుకోవడం జరిగింది. దీనికి మన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి గారు మరియు ఏసీపీ గారు, లోకల్ సిఐ గారు అందరూ కూడా షీ టీమ్స్ కూడా రావటం